ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, క్రైస్తవ గృహాలలో, క్రైస్తవ సంఘాలలో, సార్వత్రిక సంఘములో, దేవుడు స్థాపించిన కుటుంబ వ్యవస్థలో, గృహస్థ జీవితములో తండ్రి పాత్ర చాలా ప్రాముఖ్యమైన పాత్ర. తండ్రి పాత్ర ఎందుకు ప్రాముఖ్యమైనదంటే, ప్రకృతి సంబంధమైన తండ్రి, శరీర సంబంధమైన తండ్రి, ఆత్మ సంబంధమైన తండ్రిని పోలి ఉంటాడు, పోలి ఉండాలి, ఆ తండ్రి వలె ఈ తండ్రి ఉండాలి అని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. అందుకనే పరిశుద్ధుడైన భక్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన 3వ పత్రిక 14వ వచనములో ఆయన ఒక మాట అంటాడు. ఏమనంటాడంటే, పరలోకమందును భూమి అందును ఏ తండ్రిని బట్టి ప్రతి కుటుంబము కుటుంబమని పిలవబడుచు ఉన్నదో, ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్, ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి కుటుంబం, మీరు వేరండి మేము వేరండి, మీరు ఫలానా అండి మేము ఫలానా అండి అని చెప్పుకోవడానికి వీలు లేదో. ఎందుకంటే పౌలు అంటున్నాడు, ఒక్కసారి నీవు యేసు రక్తము చేత కడగబడితే, ఒక్కసారి యేసయ్యా నీవు నా రక్షకుడువు అని నీవు నోరు విప్పి మనస్సునందు విశ్వసించి దేవునిని ప్రేమించినట్లయితే నీవు దేవుని బిడ్డగా మారిపోతావు. ఇక ప్రకృతి సంబంధమైన తండ్రి ప్రకృతి సంబంధమైన తండ్రిగా మిగిలిపోతాడు, కానీ పర సంబంధమందున్న తండ్రి మనకు తండ్రిగా ఆ క్షణాన్ని నుంచి ఉంటాడు. ఈ తండ్రులు తాతలు గతించిపోయినా ఆయన ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఆయనకు ముగింపు లేదు, ఆయనకు హద్దులు లేవు, ఆయనకు వయసుతో నిమిత్తము లేదు, ఆయనకు సమయముతో నిమిత్తము లేదు, ఆయనకు చదువుతో నిమిత్తం లేదు, ఆయనకు రంగుతో నిమిత్తం లేదు, ఆయనకు సంస్కృతితో నిమిత్తము లేదు, ఆయనకు ఉద్యోగాలతో నిమిత్తము లేదు. నీవు ఎవరువైనా కావచ్చు, నువ్వు పొట్టడువైనా పొడుగోడువైనా, పొట్టిదానువైనా లావాటిదానువైనా, నీది ఏ కులమైనా, నీది ఏ మతమైనా, నీది ఏ ఊరైనా, నీది ఏ భాష అయినా, నీది ఏ సంస్కృతి అయినా, నీది ఏ సంప్రదాయం అయినా సరే, ఒక్కసారి యేసయ్యా నీవు నా తండ్రివనంటే ఇక నీ జాతకం మారిపోయి నీవు దేవుని కుమారుడుగా, నీవు దేవుని కుమార్తెగా ఆ దేవుడు తీర్స్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనిన వారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తన అనుభవాన్ని కొరింథీ సంఘానికి చెబుతా ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొరింథీ సంఘముతో ఆయన సత్యములు చాటిస్తూ ప్రకటిస్తూ ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, కొరింథీయులారా, క్రీస్తునందు ఉపదేశకులు చాలా మంది ఉంటారు. పౌలు గారి యొక్క కాలంలో దాదాపు 2000 సంవత్సరాల క్రితమే ఆయన మాటల్లో పోలికగా చెప్పాడు 10,000 మంది ఉండొచ్చు అని. అంటే ఈ రోజుల్లో మనం చెప్పుకోవచ్చు కొన్ని లక్షల మంది ఉపదేశకులు ఉండొచ్చు, వాక్యం చెప్పే వాళ్ళు ఉండొచ్చు, కొన్ని లక్షల మంది టీవీలో ప్రసంగాలు చేసే వాళ్ళు ఉండొచ్చు, రేడియోలో ప్రసంగాలు చేసే వాళ్ళు ఉండొచ్చు, సంఘాలకు వచ్చి వాక్యం చెప్పే వాళ్ళు ఉండొచ్చు.
సంఘాలకు వచ్చి పాటలు పాడేవారు ఉండొచ్చు, సంఘములో ప్రార్థనలు చేసేవారు ఉండొచ్చు. పౌలు అంటున్నాడు, ఎంతమంది ఉన్నా ఎన్ని వేల మంది ఉన్నా ఆయన ఒక సత్యాన్ని చెబుతా ఉన్నాడు. క్రీస్తునందు నేను మిమ్మును కంటిని అని అంటాడు. కొన్నిసార్లు అపోస్తుడైన పౌలు స్త్రీతో పోల్చుకున్న సందర్భాలు మనకు కనబడతాయి. మీ కొరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను ప్రభువులో అని మరొక చోట అంటాడు. ఎందుకంటాడంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, దేవుని యొక్క ఆత్మీయ సత్యాన్ని తెలియచేయడానికి అపోస్తులుడైన పౌలు తాను తండ్రితో పోల్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? పరమ తండ్రి గురించి తెలియచేయడానికి. ఇన్ ఆర్డర్ టు రివీల్ హెవెన్లీ ఫాదర్, పౌల్ హిమ్సెల్ఫ్ కంపేర్డ్ హిమ్సెల్ఫ్ విత్ ఫిజికల్ ఫాదర్ ఆర్ ఎ స్పిరిచువల్ ఫాదర్. ఆత్మీయ తండ్రి యొక్క పోలిక ఇస్తా ఉన్నాడు. టీవీలో కనబడే ప్రతివాడు ఆత్మీయ తండ్రి కాడు. లేకపోతే మీ సంఘానికి వచ్చి వాక్యము చెప్పే ప్రతివాడు తండ్రి కాడయ్యా. ఏ తండ్రి ద్వారా మీరు వాక్యమనే పాలతో పెంచబడి పోషించబడి అక్షయమైన దేవుని యొక్క ఆహారమును తిని ప్రభువులో ఎదుగుతూ ఉన్నారో ఒక్కడే ఉంటాడు తండ్రి. ఎవరినైనా 6 మందిని చూపించి వారంతా నాకు తండ్రులండి అని ఎవరైనా చెప్తారా? కొంప మునిగిపోదో, కొంప కొల్లేరైపోదో. తండ్రి ఒక్కడే ఉంటాడు. తల్లి ఒక్కతే ఉంటుంది. ఒకవేళ తల్లి చచ్చిపోతే తండ్రి వేరొక దాన్ని చేసుకుంటే మారుటు తల్లి ఉంటుంది, కానీ తండ్రి మారడు. ఫాదర్ విల్ నెవర్ చేంజ్. తండ్రి బ్రతికి ఉన్నా తండ్రే, తండ్రి చచ్చినా తండ్రే. ఆ తండ్రి తర్వాత వేరొక తండ్రి ఉండడు. కారణం ఆ తండ్రి పరమ తండ్రికి పోలిక. తండ్రితో సహవాసం చేయడానికి అపోస్తులుడైన పౌలు తండ్రిని గురించి మాట్లాడుతూ చాలా మంది ఎవడు పెడతాడన్నా ఆత్మీయ తండ్రి అనడానికి వీల్లేదు. తండ్రి ఒక్కడే ఉంటాడు. తండ్రి ఎవడైనా సంఘంలో ఉంటే ఆ తండ్రి నన్ను పోలి ఉండాలి అని పౌలు చెప్పే మాట. ఆ తండ్రి నన్ను పోలి ఉండాలి. రెండవది, నేను ఆ తండ్రిని పోలి జీవిస్తున్నట్లు నన్ను పోలి తండ్రులు పిల్లలు జీవించాలి అనే అర్థం అక్కడ మనకు కనపడుతుంది. తండ్రి అనగానే బాధ్యత కలిగిన వాడు, తండ్రి అనగానే సంరక్షించేవాడు, తండ్రి అనగానే పోషించేవాడు, తండ్రి అనగానే కాపుదలను ఇచ్చేవాడు, తండ్రి అనగానే ఆయన యొక్క ఆజమాయిషిలో కుటుంబం నడవాల్సిన పరిస్థితి, నడవాల్సిన స్థితి ప్రభువు పెట్టాడు. చాలామంది పిల్లలు విచ్చలవిడిగా చిన్న వయసులో విడిచిపెడితే తల్లిదండ్రులకు వారు తలపోట్లుగా తయారవుతారు, తల్లిదండ్రులకు వారు అవమానాలు తెచ్చేదిగా తయారవుతారు. దేవుని బిడ్డలారా, చిన్న వయసులో పిల్లలను తల్లి తండ్రి చాలా జాగ్రత్తగా సూపర్వైజ్ చేయాలి. తల్లి తండ్రి యొక్క సూపర్వైజేషన్లో చిన్న వయసులో నుంచి పిల్లలు పెరగకపోతే 18 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు చేయి దాటిపోతారు. నువ్వు ఏమన్నా ఒక బిడ్డను క్రమపరచాలి, సరైన బుద్ధులు వాడికి నేర్పించాలి, సరైన మార్గంలో వాడిని నడిపించాలి అని నువ్వు అనుకుంటే వాడు, డాక్టర్స్ అంటారు, బిడ్డ గర్భములో ఉండగానే వాడు ఎలాంటి సంగీతం వింటే ఎదుగుతున్నప్పుడు కూడా అలాంటి సంగీతమే వింటాడట. తెలుసా? గర్భములో ఉన్న బిడ్డ సంగీతము వినే ఆ యొక్క స్పందన, సంగీతము వినే ఆ వినికిడి కూడా ఉంది. ఎలాంటి అలవాట్లు తల్లికి ఉంటాయి, ఎలాంటి అలవాట్లు తండ్రికి ఉంటాయి, అవే జీన్స్ బిడ్డలకు వస్తాయి. నువ్వు ఎలాంటి సంగీతం వింటావు, నువ్వు ఎలాంటి సినిమాలు చూస్తావు, నువ్వు ఎలాంటి మూవీస్ చూస్తావు, నువ్వు ఎలాంటి సాంగ్స్ వింటావు, నువ్వు ఎలాంటి రేడియో మ్యూజిక్ వింటావు, నువ్వు ఎలాంటి టాక్ షోస్ చూస్తావు, అయ్యే అలవాట్లు గర్భములో ఉన్న బిడ్డకు వచ్చి వాడు పెద్ద అవుతున్నప్పుడు కూడా అయ్యే కావాలని వాటి వైపే చూస్తూ ఉంటాడు. అందుకనే గర్భిణీ స్త్రీలు వినండి, చిన్న పిల్లలను పెంచి పోషిస్తున్న తల్లి తండ్రి వినండి, మీ బిడ్డలు ఎలాగున ఎదగాలని అనుకుంటారో అలాగున ఎదగడానికి చిన్న వయసు నుండి, ఒకవేళ వారికి వాక్యం బాగా నీకు తెలియాలంటే రోజు గర్భం ధరించి ఉండగానే వారికి వినపడేలాగిన నీవు వాక్యం చదవాల్సిందే, దేవుని పాటలు వినాల్సిందే, దేవుని సంగీతం వినాల్సిందే, దేవుని మాటలు వినిపించాల్సిందే. ఆ అబ్బాయి నా కొడుకు వాక్యం ఎందుకండి, వాడు ఫిల్మ్ హీరో అవ్వాలి, సినిమా హీరో అవ్వాలి, సీరియల్లో ఎపిసోడ్లో నా కూతురు ప్రతిరోజు కనబడాలి, అది పబ్స్లో, అది క్లబ్స్లో, అది బార్స్లో, అది డ్యాన్స్ క్లబ్స్లో, అది విచ్చల
విచ్చలవిడిగా మరి రెస్టారెంట్స్ లో, బార్స్ లో తిరగాలి అని చెప్పి నువ్వు అనుకుంటే, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి పరిసరాల్లో నీవు కూడా సంచరించాలి. ఎందుకంటే నీవు చిన్నప్పుడు ఏ పునాది వేస్తావో, చిన్న వయసులో ఏ విత్తనము నాటుతావో, అయ్యే విత్తనాలు పెద్ద ఎదిగిన తర్వాత ఆ యొక్క చెట్టు ఫలిస్తుంది అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. నా చిన్న వయసులో నా తల్లి, నా తండ్రి నాకు నేర్పిన ప్రార్థనలు, నేను అప్పుడప్పుడు ప్రసంగం చేస్తున్నప్పుడు నా జ్ఞాపకం వచ్చే పాత పాటలు, అవన్నీ చిన్న వయసులో మా కుటుంబ ప్రార్థనలో, మా కుటుంబంలో నేను నేర్చుకున్న పాట, నేను నేర్చుకున్న వాక్యము కంటద పెట్టి అప్పగించకపోతే భోజనం పెట్టేవారు కాదు. ఏ పూటైనా సరే వాక్యానికి, అన్నానికి ముందు, భోజనానికి ముందు వాక్యం కంటద పెట్టి అప్పగించాలి. ఇప్పుడు టీవీ ఆన్ చేసుకుని సీరియల్ చూస్తానే అన్నం, సీరియల్ చూస్తానే స్టడీ, సీరియల్ చూస్తానే లంచ్, సీరియల్ చూస్తానే డిన్నర్. ఇలాగైపోయింది లోకం. దేవుని బిడ్డలారా, బాధ్యత కలిగిన తండ్రి ఎవడైనా ఉన్నాడు అంటే పౌలు అంటాడు, నన్ను పోలి ఇక్కడ ఉండాలి అని అంటాడు. దైవజనుడు జకరియా దేవుని మందిరములో పరిచర్య చేస్తూ ఉంటే తన క్రమం చొప్పున గబ్రియేలు దూత జకరియా దగ్గరికి పంపించబడ్డది. జకరియా గారు ఆశ్చర్యపోయాడు. జకరియా, ఇదిగోనయ్యా నీకు నీ భార్యకి సంతానం ఇస్తున్నాను. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఒక పని చేస్తాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనములో, తండ్రుల హృదయం పిల్లల వైపు త్రిప్పుతాడు. వినండి, తండ్రుల హృదయం పిల్లల వైపు. చాలా మంది తండ్రులు ఉన్నారే, వాళ్ళకి పిల్లల మీద ఉండదు, పిల్లల మీద ఉండదు. ఎంతసేపు సంపాదన, ఎంతసేపు వ్యవసాయం, ఎంతసేపు వ్యాపారం. పిల్లోడు లెక్క ముందే వ్యాపారానికి వెళ్ళిపోతాడు. ఉదయం 5 గంటలకో 4 గంటలకో. మళ్ళా వాడు నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి గడ 11 గంటలకో 12 గంటలకో వస్తాడు. పిల్లవాడికి తండ్రికి చిన్న వయసులో సంబంధం లేకపోతే, బిడ్డలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, కుమారులు పెద్దవాళ్ళు అయిన తర్వాత, కుమార్తెలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారికి తండ్రితో ప్రేమ ఉండదు, తండ్రితో సహవాసం ఉండదు. మేము పెరుగుతున్నప్పుడు ఏనాడైనా ఉన్నాడా మా నాన్న అని అడుగుతారు. నీతో నాకు సంబంధం ఎక్కడది? నేను లెగిసినప్పుడు ఉండేవాడు కాదు, నేను పడుకున్నప్పుడు ఉండేవాడు కాదు, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఉండేవాడు కాదు, నేను కాన్వెంట్కి వెళ్ళినప్పుడు ఉండేవాడు కాదు. నాకు జబ్బు చేస్తే మా అమ్మాయి ఏడుస్తా హాస్పిటల్కి తీసుకెళ్లేది, కానీ ఏనాడన్నా నీవు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళావా? ఏనాడన్నా నీవు నన్ను వైద్యం చేయించావా? ఏనాడన్నా నీవు నాకు సేకరి, పోషణ, సంరక్షణ ఇచ్చావా అని అడిగే రోజు తండ్రులకు ఉంటుంది. జాగ్రత్త సుమా, నీవు నీ బిడ్డలతో ఎంత సమయం గడుపుతున్నావు? చిన్న వయసులో. పెద్ద ఎదిగిన తర్వాత, డిగ్రీలు అయిపోయిన తర్వాత, కాలేజీలో ఉన్నప్పుడు నాన్న రా కూర్చోరంటాడు. కూర్చుంటాడా? కూర్చోడు. చిన్న వయసులో తండ్రులు. ప్రవక్త బాప్తిస్మం ఇచ్చే యోహానికి దేవుడు పెట్టిన మొట్టమొదటి పని ఏంటంటే, తండ్రుల హృదయాలను పిల్లల వైపు త్రిప్పడం ఆయన పరిచర్యలో మొదటి భాగంగా ఉంది. దేవుని బిడ్డ, రక్షించబడిన నీవు, ఆత్మీయ జీవితాన్ని ఎదుగుతున్న నీవు, ఆత్మీయ జీవితంలో దేవునిలో ఎదుగుతున్న నీవు, ఆత్మీయతను వెతుకుతున్న నీవు, నీ కుమారులతో, నీ కుమార్తెలతో ఎంత సమయం నీవు గడుపుతున్నావు? వారితో నీవు సమయం గడుపుతుంటే ఆల్ రైట్, ఆ సమయం ఎంత క్వాలిటీ సమయముగా గడుపుతున్నావు? ఆ సమయం దేవుని మాటల వాళ్ళతో మాట్లాడుతున్నావా? ఆ సమయం దేవుని పాటలు వాళ్ళతో పాడిస్తున్నావా? ఆ సమయం దేవుని మాటలు వాళ్ళతో చెబుతున్నావా? ఆ సమయం ప్రార్థనలో వారితో ఉంటున్నావా? చాలా మంది అలాంటి అనుభవంలో రారు. పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని సీరియల్ గురించి మాట్లాడతారు, పొలిటీషియన్స్ గురించి మాట్లాడతారు, పాలిటిక్స్ గురించి మాట్లాడతారు, లౌకికమైన వ్యాపారాలను గురించి, వ్యవహారాలను గురించి మాట్లాడతారు. కానీ అరే నాన్న నీ రక్షణ విషయం, అరే నాన్న నీ ఆత్మీయ జీవితం, అరే నాన్న నీ చదువు, అరే నాన్న నీ ఆరోగ్యం, అరే నాన్న నీ తలదూకునే విధానం, అరే నాన్న నువ్వు బట్టలు వేసుకునే విధానం, కూతురా నీ ప్రవర్తన, నీ ఆచార వ్యవహారాలు, నీ స్టైల్స్, నీ యొక్క హ్యాబిట్స్, నీ యొక్క మరి హాబీస్ ఏంటి అన్నది తండ్రి తల్లి బిడ్డలు కూర్చుని ఏనాడన్నా ఆలోచన చేస్తూ ఉన్నారా? ఏదో ఫాదర్స్ డే రోజున పిల్లలందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క పువ్వు కొనుక్కుని హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని వచ్చేది సరిపోయిందా? ఆత్మీయత ఉందా? ఆత్మీయ ప్రేమలు ఉన్నాయా? నీ పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రేమను పంచిపెట్టగలవా?
నీ పిల్లలు ఎదుగుతా ఉన్నప్పుడు ఆత్మీయతను పంచిపెట్టగలవా? వారు గర్భమున పుట్టినది మొదలుకొని వారిని దేవునికి నాజీరు చేసి, దేవునికి ప్రతిష్ఠ చేసి, దేవునికి సమర్పణ చేసి, దేవునికి మొక్కుకొని, వీడు పెద్దవాడైనప్పుడు నీ మార్గము నుండి తొలగకూడదు, నీకు మహిమకరముగా, నీ సంఘానికి దీవెనకరముగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఈ బిడ్డ ఉండాలి, ఉండులాగున తీర్చిదిద్దమని ప్రార్థించే తండ్రులు ఉన్నారా? తండ్రులు కుటుంబాన్ని పోషించేవారిగా ఉండాలి. పోషించేవాడిగా లేకపోతే ఆడ అసలు పెళ్లి చేసుకోకూడదు. ఎఫెసీ పత్రికలో అపోస్తులుడైన పౌలు అంటాడు, 5వ అధ్యాయానికి రండి, 25 నుంచి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. చాలా మంది పురుషులు భార్యలను తప్ప అందరిని ప్రేమిస్తారు. అందుకని అంటున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు, పురుషులారా అడ్వైజ్, మీ భార్యలను మాత్రమే ప్రేమించండి. అంటే కలర్ వాల్ పోస్ట్లో కనపడినంత అన్న మనసు పడడానికి వీల్లేదో, సీరియల్లో కలర్లో కనపడినంత అన్న నువ్వు మనసు పడడానికి వీల్లేదో, గుళ్ళో కనపడినంత అన్న నువ్వు మనసు పారేసుకోవడానికి వీల్లేదో, లేకపోతే క్లాసులో కనపడినంత అన్న, ఉద్యోగంలో నీ కొలీగ్గా ఉన్నంత మాత్రాన, చాలా సంవత్సరాల నుంచి నీతో పని చేస్తున్నంత మాత్రాన నీవు మనసు పడవేసుకోవడానికి వీలు లేదు, నీవు మనసును జారడానికి వీలు లేదు, నీ కాలు జారడానికి వీలు లేదు. యూ షల్ లవ్ యువర్ ఓన్ వైఫ్. నీ పొరుగువాని భార్యనైనను పూచిక పుల్లనైనను నీవు ఆశించడానికి వీలు. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘాన్ని క్రీస్తు ప్రేమించారు, అది కళంకమైనను ముడతయైనను ఇది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. సంఘము కొరకు యేసయ్య అప్పగించుకున్నాడు. హీ కమిటెడ్ హిమ్సెల్ఫ్, హీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్, హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద చర్చ్. సంఘము వధువునకు స్త్రీకి పోలిక, క్రీస్తు తండ్రికి పురుషునికి పోలిక. యేసయ్య సంఘాన్ని సంరక్షించాడు అంటాడు, యేసయ్య సంఘాన్ని పోషిస్తున్నాడు అంటాడు, యేసయ్య సంఘాన్ని ఏ మచ్చ మలినము డాగు లేకుండా పరిశుద్ధపరుస్తున్నాడు అంటాడు. పురుషుని బాధ్యత కుటుంబము పట్ల పోషించే బాధ్యత. చాలా మంది కనేసేస్తారు, కనేసేసి ఇక వాళ్ళని పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు. వాళ్ళకి బట్ట ఉందా లేదా, వాళ్ళు తలదూకోవడానికి దువ్వునుందా లేదా, మధ్యాహ్నం రేషన్ ఉందా లేదా, భోజనం ఉందా లేదా, కూర ఉందా లేదా. కొంతమందికి పిల్లలు కన్నా వెంటనే సరదా తీరిపోతుంది, వెంటనే మరలా పెళ్లి చేసుకోవడానికి ఇంకొక జిల్లాకు మారుతూ ఉంటాడు. దేవుని బిడ్డలరా, 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనానికి రండి. అపోస్తులుడైన పౌలు, ఏ వ్యక్తి అయితే కుటుంబాన్ని సంరక్షించడో, ఏ వ్యక్తి అయితే కుటుంబాన్ని పోషించడో, ఏ వ్యక్తి అయితే తన ఇంటి వారికి ఏది కావాలో దానిని అందచేయడో వాడు విశ్వాసమును తృణీకరించిన వాడు అంటాడు. హీఈస్ ద వన్ హూ రిఫ్యూజెస్ ఆర్ రిజెక్ట్స్ ఫెయిత్. విశ్వాసాన్ని వాడు తృణీకరిస్తున్నాడు. తెలుగులో త్యాగం చేస్తున్నాడు. విశ్వాసమునకు త్యాగం చేసిన వాడు అని ఉంది. త్యాగం కాదు, అది త్యాగం కాదు. త్యాగం అంటే అర్థం వేరు, సాక్రిఫైస్ అని వస్తుంది. కానీ అక్కడ అర్థం విశ్వాసమును తృణీకరించేవాడు. విశ్వాసాన్ని చెప్పుకుంటూ నీ భార్యని నీవు పోషించకపోతే, విశ్వాసాన్ని చెప్పుకుంటూ నీ బిడ్డలను నీవు పోషించకపోతే, విశ్వాసి అని చెప్పుకుంటూ నీ కుటుంబంలో ఉన్న బిడ్డలకు ఏది అవసరమో అది వారికి నీవు ఇవ్వలేకపోతా ఉంటే, యు ఆర్ అన్ఫిట్ టు బి ఎ ఫాదర్. నువ్వు ఫాదర్గా ఉండడానికి అర్హుడవో కాదు. అలాంటి వాడిని తండ్రి అని పిలవడానికి వీళ్ళు. చదువునైన వాక్యం, ఎవడైనను స్వకీయులు విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, సంరక్షణ ఆహారం ఇవ్వడం, వారి కొదువులు తీర్చడం, వారికి ఏది ఏ సమయానికి అవసరం అది ఇవ్వడం,
వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై, విశ్వాస త్యాగము, త్యాగం అన్నది తప్పు తెలుగు. విశ్వాసం త్యాగం చేసినవాడు కాదు, విశ్వాసము తృణీకరించువాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. ఈజ్ మచ్ వర్స్ దెన్ అన్ ఇన్ఫిడల్, ఈజ్ మచ్ వర్స్ దెన్ అన్ అన్బిలీవర్. అవిశ్వాసి కన్నా, ఇన్ఫిడల్ కన్నా, భక్తిహీనుని కన్నా, దేవుడంటే ఎరుగని వాని కన్నా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు, కానీ భార్యల్ని బిడ్డల్ని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పద్ధతి ఏంటి, వాళ్ళ పద్ధతి ఏంటి చూడండి. ఎండవేళ అబ్రహాము దగ్గరికి వచ్చారు, దేవుని యొక్క త్రయం, భోజనం పెట్టాడు, ఆతిథ్యం ఇచ్చేసాడు. అబ్రహాం గారు బాగా భోజనం పెట్టేసాడు, చాలా సంతోషం అని చెప్పేసి ఆశీర్వదించి వెళ్ళిపోలా. అబ్రహాం శారా మీది, శారా మీదుగా భోజనం పెట్టానుగా తినేసి వెళ్ళిపోయి శారా మీదుగా. కొంతమంది విశ్వాసులకి పాస్టర్ గారు వచ్చి, అమ్మా సారు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, అబ్బాయి బాగున్నాడు, అబ్బాయి బాగా చదువుతున్నాడు, అమ్మాయి బాగా చదువుతుందా, అబ్బాయి డిగ్రీ అయిపోయిందా, పెళ్లి చేస్తావమ్మా, అమ్మాయి పెళ్లి చేస్తావా, చేత ఎందుకు, చదవకపోతే ఎందుకు, నీకెందుకంట, ఆ పిల్లలు ఎలా ఉంటే నీకెందుకు, మేము ఎలా ఉంటే నీకెందుకు, మేము ఎలా వెళ్ళిపోతే మీకెందుకు, మరి పాస్టర్లో ఎందుకమ్మా, దేవునితో పని ఎందుకు, దేవుని సన్నిధి ఎందుకు, ఎలా ఉంటే ఎందుకు అని అడిగితే దేవుని సన్నిధి ఎందుకు, దైవజనులు ఎందుకు. అబ్రహాం అనొచ్చు కదా, శారమ్మతో నీకేం పని, బోను బిడ్డను తినేసి వెళ్ళిపోవచ్చు కదా. వినండి, తండ్రి సంరక్షించేవాడుగా ఉన్నప్పుడు, బాధ్యత కలిగిన వాడిగా ఉన్నప్పుడు పరమ తండ్రి అడుగుతాడు, బిడ్డల సంగతి ఏంటి, కుటుంబం సంగతి ఏంటి అడుగుతాడు. చిన్న బిడ్డలను పోషించకుండా, చదివించకుండా, కుటుంబములను పట్టించుకోకుండా ఉన్నవాడు ఆత్మీయ తండ్రిని పోలి ఉన్నవాడు కాదు. త్వరగా వెళ్తాను ఇక్కడి నుంచి. బైబిల్లో కొంతమంది ఎగ్జాంపులరీ ఫాదర్స్ ఉన్నారు, మంచి మాదిరికరమైన తండ్రులు ఉన్నారు. వారి గురించి నేను క్లుప్తంగా మీతో పంచుకుంటాను. మొట్టమొదటిగా అబ్రహాము దగ్గరకు రండి. ఆదికాండము 18వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ అబ్రహామును గూర్చి దేవుడు ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, ఇదిగో తన తరువాత తన కుమారులు, తన బిడ్డలు, తన ఇంటివారు నీతి న్యాయములను అనుసరించి జీవించున్నట్లుగా అతడు ఆజ్ఞాపించుట నేను ఎరుగుదునని యెహోవా సాక్ష్యం చెప్పాడు. దేవుని బిడ్డలారా, గుళ్ళోకి వచ్చి ఆరాధన చేయడం కాదు, చిన్న వయసు నుండి బిడ్డలు దేవుని యొక్క ప్రణాళికలో ఎదగాలి, దేవుని యొక్క ప్రణాళికలో జీవించాలి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, వాక్య ప్రకారం నడవాలి అన్న బాధ్యత తండ్రి మీద ఉంటుంది. తండ్రి మీద ఉంటుంది. తండ్రి కుటుంబానికి బాధ్యుడిగా ఉంటాడు. పిల్లల యొక్క భవిష్యత్తు తండ్రి మీద ఉంటుంది. తండ్రి ఏం చదవమంటే పిల్లలు అది చదవాలి, తండ్రి ఎలాగన జీవించమంటే పిల్లలు అలాగ జీవించాలి, తండ్రి ఏది చెయ్యమంటే పిల్లలు అది చెయ్యాలి. కళ్ళు మూయండి. పరమందును భూమి అందును ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచు ఉన్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. దేవా, ఒక మాదిరికరమైన తండ్రి, ప్రార్థించే తండ్రి అని, మాదిరికరమైన తండ్రి, ఆజ్ఞాపించే తండ్రి అని, మాదిరికరమైన తండ్రి, పోషించే తండ్రి అని, మాదిరికరమైన తండ్రి, యేసును పోలిన తండ్రి అని మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. తండ్రుల యొక్క బాధ్యతను మరొక్క మారు మీరు మాకు జ్ఞాపకం చేసుకున్నారయ్యా. మేము పరిపూర్ణులము కాదు, మీరు మాత్రమే పరిపూర్ణులు. నీ పరిపూర్ణమైన నీ పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణతలోనికి, మహిమలో నుండి మహిమకు, అనుదినమును నూతనమైన నీ రూపములోనికి ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని, ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను మీరు తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమించే తండ్రులుగా ప్రతి తండ్రిని మార్చయ్యా, ప్రేమించే బిడ్డలుగా ప్రతి బిడ్డను మార్చయ్యా.
తండ్రి తల్లి వృద్ధాప్యములో ఉండగా వారిని తృణీకరించక, వారి క్రియలలో వారి ప్రేమను చూపించే భాగ్యం బాధ్యత వారికి నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి తండ్రి నిన్ను పోలిన తండ్రిగా, ప్రతి తల్లి నీ ప్రేమను పోలిన ప్రేమను కలిగిన తల్లిగా, ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె పరిశుద్ధాత్మ యొక్క వరములుగా, ప్రతి కుటుంబములు ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉండడానికి అబ్రహాము భక్తి ఇస్సాకునకు వచ్చింది, ఇస్సాకు భక్తి యాకోబునకు ఇచ్చిన దేవా, తరతరములకు తండ్రిగా కనబడుచున్న దేవా. పౌలు భక్తుడు ప్రియమైన దేవుని పిల్లలుగా నన్ను పోలి ఎలాగున జీవించమంటాడో అలాగున యేసును పోలిన జీవితం ఒక్కొక్క బిడ్డకును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి, దీవించండి, కాచి కాపాడండి, సమృద్ధిలోనికి నడిపించండి. వారికి ఇచ్చిన సంతానాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకురండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, సంతానం దయచేయండి, గర్భాన్ని తెరవండి. వృద్ధాప్యములో జకరియా ఎలిజబెతులకు బాప్తిస్మం ఇచ్చు యోహానునిచ్చి తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు తిప్పేవాడిగా చేశా. ఈరోజు నీ వాక్యము ద్వారా తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి, మహిమపరచండి. మా సంఘములో మా సహవాసములో ఉన్న ప్రతి కుటుంబమును నీ కుటుంబముగా మార్చి వర్ధిల్లింపచేయి నాయనా. ఆశీర్వదించు నాయన, దీవించు నాయన, పోషించు నాయన, సంరక్షించు నాయన, కాపాడు నాయన. ఏ లోటు లేని జీవితం నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి, నీ రక్త ప్రోక్షణ దయచేయండి. ప్రతి కీడు నుండి, శోధ నుండి, శత్రు యొక్క ఉచ్చు నుండి, అపవాది తంత్రముల నుండి నీ బిడ్డలను తప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ పర్యంతము సదాకాలం మీకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మమ్మను సంప్రదించండి. Our phone numbers are 9440272335 and 99590479993 and 0883246248. May God richly bless you. దీవెనా దీవెనా యేసయ్య దీవెనా అక్షయమైన ఆత్మీయ దీవెనా విశ్వ